ఇక్కడ మనం గమనిస్తే నేషనల్ హైవే విశాఖపట్నం టు రాయ్పూర్, విశాఖపట్నం టు శ్రీకాకుళం, విశాఖపట్నం టు భువనేశ్వర్ త్రావు అండి ఇది. ఈ త్రావులో ఇండియన్ గ్యాస్ సిలిండర్స్ ఒక లారీ ఒకటి ఇలా హైవే పైన చట్టవిరుద్ధంగా నిలిపేశారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నో సిలిండర్లు ఉన్నాయి ఈ వ్యాన్లోని, లారీలోని. ఈ ఇండియన్ తాలూకా గ్యాస్ కంపెనీ సంబంధించినటువంటి లారీ అండి ఇది. లారీ తాలూకా నెంబర్ ఏమో OD24D4323 నెంబర్ అండి ఇది. వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఇలాగ హైవే పైన సిలిండర్లతో లారీ ఆపేస్తున్నారు. ఇది యాక్చువల్ హైవే, ఇది ఇక్కడ కనీసం నిబంధనలు పాటించాలి. అసలు హైవేలో ఎక్కడ కూడా ఏ వాహనం కూడా ఆపకూడదు. అలాంటిది ఇలాగ నిండు సిలిండర్లు ఉన్నటువంటి ఈ లారీని ఇక్కడ రోడ్డు పైన ఆపారండి. అది గమనించవచ్చు. వీళ్ళు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే, కనీసం ఆ డ్రైవర్కి గమనించండి, డ్రైవర్కి ఒక డ్రెస్ కూడా లేదు చూడండి. డ్రైవర్కి ఏ డ్రెస్ ఉండాలో ఆ కోడ్ కూడా డ్రెస్ పాటించట్లేదు డ్రైవర్ ఇక్కడ. మీరు గమనించవచ్చు. ఈ రోడ్డు పైన మీరు చూడొచ్చు, ఈ హైవే పైన ఇది పరిస్థితి. ఇండియన్ సిలిండర్స్ అండి, ఇండియన్ సిలిండర్స్ తాలూకా వ్యాన్ ఇది. దగ్గర హైవే పైన ఆపకూడని చోట, ఇక్కడ కనీసం ఆపకూడని చోట ఏ వాహనానికి నిలపకూడదు. ఈ జాతీయ రహదారి పైన నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా జాతీయ రహదారి పైన ఇండియన్ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ తాలూకా వ్యాన్ నిలిపారు.